ప్రచారానికి ముందు వైపు వాళ్ళందరూ ప్రచారానికి రావాలి. దయచేసి అందరూ క్రమశిక్షణగా రావాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని ముందు వైపు పోనండి. రాష్ట్రంలో అల్లు పెరగనే పోరాటం చేశాడు. మైకిగిపోతే స్టూల్ ఎక్కాడు, మిద్దెక్కాడు. ఎక్కడా తగ్గకుండా పాదయాత్ర చేసి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి పోస్ట్, ఒక్క టీచర్ పోస్ట్ కూడా వల్ల అధికారంలోకి వచ్చినమ్మటే ఈరోజు డిఎస్సి వదిలే ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న ఘనత మనందరం కూడా చూసాం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన కందుకూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కందుకూరు నియోజకవర్గంలోకి వచ్చి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకునే కార్మికులు చాలా మంది ఉన్నారు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతుంటే ఆ అన్నా క్యాంటీన్ 2019లో అధికారంలోకి వచ్చినమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుని పేదలకు అన్నం లేకుండా చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినమ్మటే ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఆలోచనతో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాడు. 2000 రూపాయలు ఉన్న పింఛన్నే 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి ఏదో 250 రూపాయలు పెంచుకుంటూ పోయి అది కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇలాగపోతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వికలాంగులకు 6000
పూర్తి వికలాంగత్వం అయితే 15,000 ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ ఈ కందుకూరు నియోజకవర్గంలో మనకి నేనున్నాను అంటూ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఏ ఫైల్ పట్టుకున్నా వెనకడిగేడు, ఆ ఫైల్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోని వ్యక్తి మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు. ఈ సంవత్సర కాలంలో రమారమి 100 కోట్ల పైచిలకు కందుకూరు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సమయాభావం తక్కువగా ఉన్నందువల్ల